జీడిపి డేటా. సో ఇండియా జీడిపి డేటా అనేది అందరూ వెయిట్ చేస్తున్న నెంబర్స్ కదా. సో మొత్తానికి చూడండి ఫ్రెండ్స్, మన కంట్రీకి సంబంధించి అంటే ఇండియా జీడిపి డేటా అనేది వచ్చింది. అయితే పీపుల్ ఊహించినట్లుగా కాకుండా చాలా డిప్ అయ్యి షాక్ ఇచ్చింది అని చెప్తాను. చాలా ఘోరంగా నెంబర్స్ వచ్చాయి. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్లో రక్తపాతం తప్పదా? ఈ జీడిపి ఇంపాక్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ మీద ఎలా ఉండబోతుంది, అలాగే మన ఎకానమీ పరిస్థితి ఏంటి, సో ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే అదానీ రెడ్, సో అదానీ స్టాక్స్ అన్నీ రెడ్ 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 అనుకున్నాం కదా. సో అదానీ రెడ్గా మారిన గ్రీను మళ్ళీ ఏంటంటే రెడ్లో నుంచి గ్రీన్గా మారింది. 22% అప్ అయింది. పిచ్చి లేచిందనమాట ఆ స్టాక్కి. అంతలా పిచ్చి లేవడానికి కారణాలు ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే భారతీ ఎయిర్టెల్ 4% దాకా సో ర్యాలీ అయింది. సో టాప్ గెయినర్స్లో నిలబడిందనమాట ఈరోజు. దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. సో జీ ఎంటర్టైన్మెంట్ చాలా రోజుల తర్వాత ఇంట్రాడేలో వెలిగింది. ఓవరాల్గా అరౌండ్ 5%కి క్లోజ్ అయింది. దానికి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ని డిస్కస్ చేద్దాం. అకుమ్స్ ఏంటంటే లోయర్ సర్క్యూటు, అప్పర్ సర్క్యూటు లోయర్ సర్క్యూటు. సో మళ్ళా లోయర్ సర్క్యూట్ పడింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. సో రిలయన్స్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి, ఈరోజు ర్యాలీకి కారణం ఏంటి అనేది మరొకసారి డిస్కస్ చేద్దాం. టాటా మోటార్స్కి సంబంధించిన M&Mకి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. ఓవరాల్గా మన ఇండియా జీడిపి డేటా లీక్ అయింది, అంటే నెంబర్స్ వచ్చాయి. దాని ఇంపాక్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీద వచ్చే వారం ఎలా ఉండొచ్చు, ఆ విషయాల్ని ముందుగానే చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి Q2కి సంబంధించిన జీడిపి నెంబర్స్ 6.3 to 6.5% అరౌండ్ ఉండొచ్చు అని చెప్పి జేపీ మోర్గన్ స్టాన్లీ, HSBC ఇట్లాంటి వాళ్ళంతా కూడా, అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఫారిన్ బ్యాంక్స్ కానీ రేటింగ్ ఏజెన్సీస్ కానీ, సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ వీళ్ళంతా కూడా ఊహించింది. కానీ తల్లకిందులైంది అని చెప్పచ్చు. యాక్చువల్గా 6.3, 6.4 అనేది డల్ అనుకుంటే, సో Q2 నెంబర్స్ చూస్తే కనుక షాక్ అని చెప్పచ్చు. 5.4% అనమాట. సో 5.4% అనేది అసలు ఎవరు కూడా ఇంత దారుణంగా పడిపోతుందని ఊహించలేదు. నెంబర్స్ అలా వచ్చాయి. చూడండి, సో ఇదే ఇయర్ లాస్ట్ ఇయర్ చూస్తే 8.1%, ఎక్కడికి దిగజారిపోయామో చూడండి. అట్లాగేంటంటే Q1తో కంపేర్ చేస్తే కూడా, అంటే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే కూడా చాలా డ్రాస్టిక్ ఫాల్ డౌన్ అనేది సో జీడిపిలో మనం చూస్తున్నాం అనమాట. సో ఒకసారి మరి దీని ఇంపాక్ట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది అనేది చూడాలి అని అంటే నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది అని, అంటే ఎన్డీఏకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళ బలగం పెరిగింది కాబట్టి సూపర్ అని చెప్పి పాజిటివ్ న్యూస్ అనుకున్న వాళ్ళు సో మండే ఏంటంటే బై చేసి ఉంటారు. సో మండే చూడండి, మండే ఎవరైతే బై చేసి ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ ఏంటంటే వాళ్ళకి ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత మనం రియాక్ట్ అవుతున్నామంటే ఆ న్యూస్ అప్డేట్ తెలుసుకున్న వాళ్ళల్లో లాస్ట్ మనమే అనే విషయం తెలుసుకోవాలి ఫస్ట్. అర్థమవుతుందా? మన సోషల్ మీడియాలో న్యూస్ అప్డేట్ చూస్తున్నామంటే మనమే లాస్ట్ పర్సన్. సో దాని రియాక్షన్ ముందే జరిగింది. సో న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత గ్యాప్ అప్ అయింది. ఇంకేదో పొడుస్తుంది అనుకుంటే కనుక పుట్టి మునిగింది. సో అట్లాగే మనం ఆల్రెడీ ఫాల్ డౌన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎక్కడికి? సో ఈ గ్రీన్ క్యాండిల్ సగం కన్నా కట్ అయితే ఈ బోటమ్ అవుట్ అయిన ఏరియాకి వస్తే మనం థింక్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉన్నాం. అలాగే సో నిన్న దడేలని పడింది. సో ఈరోజేమో ర్యాలీ వచ్చింది నిఫ్టీలో. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ మధ్య చాలాసార్లు చెప్పాను, గుర్తుందా? సో ఏంటంటే నెక్స్ట్ డే గ్లోబల్ క్యూస్ని ఊహించద్దు. సో ఇక్కడ పాయింట్స్ నేను చెప్తాను చూడండి. సో నెవర్ ట్రేడ్ బేస్డ్ ఆన్ ఎగ్జాక్ట్ నెక్స్ట్ డే ప్రెడిక్షన్ మూవ్స్. సో స్టాక్ మార్కెట్లో 3 years కూడా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, మెజారిటీ పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే డైలీ నెక్స్ట్ డేని ఊహించి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తారు. రేపొద్దున ఏంటి అని, అంటే రేపొద్దున సాటర్డే, అది వేరే విషయం, నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఇన్ జనరల్గా నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ గురించి ముందు రోజు పొజిషన్ తీసుకుంటారు. ఎక్కువగా BTST అనమాట, అంతకన్నా ఎక్కువ ఆగలేరు అది. సో అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ డే గ్లోబల్ క్యూస్ ఎలా ఉంటాయో మీకు తెలుసా? నేను మొన్న ఈ మధ్య వీడియోలో చెప్పాను, నెవర్ ప్రెడిక్ట్ గ్లోబల్ క్యూస్, అంటే నెక్స్ట్ డే గ్లోబల్ క్యూస్ని ఎప్పుడు కూడా ప్రెడిక్ట్ చేయొద్దు.
మనకెలా తెలుస్తుంది గ్లోబల్ క్యూస్? ఇప్పుడు సపోజ్ మండే గ్లోబల్ క్యూస్ ఎలా ఉంటాయి, మన కంట్రీ సంగతి పక్కన పెట్టండి, ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ ఎట్లా ఉంటాయి అనేది మండే ఎవరైనా చెప్పగలం ఇప్పుడే? మనకు సాటర్డే ఏదైనా గుడ్ న్యూస్ రావచ్చు, బ్యాడ్ న్యూస్ రావచ్చు, సండే బ్యాడ్ న్యూస్ రావచ్చు, లేదా మండే ఎర్లీ మార్నింగ్ గుడ్ బ్యాడ్ న్యూస్ ఉండొచ్చు. గ్లోబల్ క్యూస్ అలా ఏదైనా ఇష్యూస్ వల్ల రెడ్లో ఉండొచ్చు, ఏదైనా పాజిటివ్ థింగ్స్ వల్ల వెలుగుతా కూడా ఉండొచ్చు. వాటిని ఊహించకూడదు. ఎప్పుడైనా సరే నెక్స్ట్ డే గ్లోబల్ క్యూస్ని ప్రిడిక్ట్ చేస్తే మాత్రం అట్రబుల్ ఆఫ్ ది షో. అలాగే ఏంటంటే నెక్స్ట్ డే కోసమే మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేస్తే మెజారిటీ టైమ్స్ మీరు నష్టంలో ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, స్టాక్ మార్కెట్లో రెండు ఆ రోజు గ్లోబల్ క్యూస్ ఏంటి, ఆ రోజు మార్కెట్ యొక్క గమనం ఏంటి, ఓవరాల్గా మార్కెట్ ఎటుపోతుంది, ఆ రోజు ఎటువైపు ట్రేడ్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రాడే చేసుకోవడం అనేది ఒక పద్ధతి. అది కూడా లీస్ట్ సజెషన్ చేస్తాను నేను. అది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సిస్టమ్ ముందు కూర్చొని కళ్ళు మంటలు తెచ్చుకోవడం, రకరకాల రోగాలు తెచ్చుకోవడం తప్ప, బీపీలు షుగర్లు తెచ్చుకోవడం తప్ప ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగం ఉండదు. ఇంట్రాడే ఉపయోగపడే రోజులు ఉంటాయి, అవి వేరే. సంవత్సరం మొత్తంలో మనకి చాలా తక్కువ రోజులు, తక్కువ మంత్స్ మాత్రమే ఆపర్చునిటీస్ దొరుకుతాయి, అప్పుడు తప్ప వెళ్ళకూడదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, సో ఇంట్రాడే కాదు అంటే మరి ఆపర్చునిటీ ఏంటి అంటే స్వింగ్ చేయొచ్చు. స్వింగ్ అంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎడిపోతుందో దానికి తగ్గట్టుగా ఎలాగా అనేది. సో అంటే ట్రై టు ఐడెంటిఫై ద బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్, అంటే బ్రాడ్ డైరెక్షన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటో ఐడెంటిఫై చేయండి. రాకేష్ జుంజునవాలా గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాయింట్. సో ఈ 5 years కనుక మీరు మన ఛానల్ ఈ 5 yearsలో ఎంతమంది ఫాలో అవుతున్నారో, ఈ 5 yearsకి ఎంతమంది వచ్చారో నాకైతే తెలియదు, కానీ సో ఈ 5 yearsగా నా వ్యూస్ ఎంతో కొంత మీకు నచ్చినాయి అంటే దానికి కారణం ఆయనే. ఎందుకంటే బ్రాడ్ డైరెక్షన్ ఏంటో మనకు ఐడెంటిఫై చేస్తే మనం ఎవ్రీడే ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి బ్యాడ్ గుడ్ న్యూస్కి ఏంటంటే మనం నెగిటివ్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మనం టెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ థింగ్. కాబట్టి ఈ పాయింట్లు మధ్యలో గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, రీసెంట్గా ఈ బీజేపీ అప్డేట్తో బోటమ్ డౌట్ అయింది అనుకున్నాం, కానీ మనం వెయిట్ చేస్తున్న ఏరియా ఏంటి ఇది. కానీ సో ట్రెండ్ని చేంజ్ చేయగలిగిన సత్తా ఏంటి? జీడిపి నెంబర్స్కి ఉంటుంది. జీడిపి నెంబర్స్ కానీ, ఇన్ఫ్లేషన్ డేటా కానీ, లేకపోతే ఫెడ్ చైర్మన్ చేసిన కామెంట్స్ కానీ, ఆర్బీఐ చేసిన షాకింగ్ కామెంట్స్ కానీ, సర్ప్రైజ్ కానీ, ఫినాన్స్ మినిస్టర్ ఇచ్చే షాక్ కానీ, సర్ప్రైజ్ కానీ, ఇట్లాంటి థింగ్స్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. రిమైనింగ్ థింగ్స్ అంతా కూడా మీరు అక్కడ యుద్ధం జరుగుతుందని, ఇదని అదని, క్రూడ్ ఆయిల్ అని, అదని ఇదని, ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరీగా ఎఫెక్ట్ చేసాయే తప్ప స్టాక్ మార్కెట్ డైరెక్షన్ని బ్రాడ్గా మార్చే థింగ్స్కి అంత సత్తా లేదు. ఎప్పుడో రేర్గా బాగా క్రూడ్ పెరిగింది, ఎక్స్ట్రాడినరీగా పెరిగింది, చాలా నెగిటివ్, అట్లాంటివి ఏదైనా డైరెక్షన్ చేంజ్ చేస్తే తప్ప ఇన్ జనరల్గా అని చెప్పాక జీడిపి, ఇన్ఫ్లేషను, అలాగే సెంట్రల్ బ్యాంకు యొక్క షాకు, సర్ప్రైజు, అలాగే ఫినాన్స్ మినిస్టర్ ఇచ్చే షాకు, సర్ప్రైజు, అలాగే కంట్రీ యొక్క ఎలక్షన్ రిజల్ట్స్, అట్లాంటివి ఏంటంటే ట్రెండ్ని చేంజ్ చేయగలవు. అర్థమవుతుందా? రిమైనింగ్ ఏంటంటే గుడ్ న్యూస్లు, బ్యాడ్ న్యూస్లు వస్తుంటాయి, పోతూ ఉంటాయి అన్నమాట. సో అయితే మనం తిరిగి మనం వెయిట్ చేస్తున్న లెవెల్ అయితే 23,655, 23,265 హైయర్ లెవెల్లో ఉన్నప్పుడే వెయిట్ చేయమని చెప్పాను. సో నేను డిప్ అయింది. సో అయితే ఏంటంటే సో ఈరోజు మనకేంటంటే షార్ట్ కవరింగ్ అయింది. అంటే ఈరోజు యొక్క ఇంటెన్షన్ చూసినా ఓవరాల్గా రీసెంట్ డేస్ చూస్తే మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది పైకి వెళ్తుందనే విషయం అర్థమవుతుంది. అయితే జీడిపి నెంబర్స్ రాంగ్ వచ్చినాయి కాబట్టి సో చాలామంది నెగిటివ్గా వెళ్తుంది అని చెప్పని అనుకుంటారు. కానీ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఏంటంటే గ్యాప్ డౌన్ అవ్వచ్చు, మండే గ్యాప్ డౌన్ అవ్వచ్చు, కానీ ఇదంతా కూడా ఏంటంటే హెవీ బై ఆర్డర్స్, ఆల్రెడీ ఇనిషియేషన్స్ ఏంటంటే హెవీగా బై ఆర్డర్స్ రిలీజ్ చేసిన ఏరియా. ఎస్పెషల్లీ ఏంటంటే చూడండి, ఇక్కడ నేను రెడ్ క్యాండిల్ మార్క్ చేస్తా డ్రా చేశాను చూడండి. 23,491, 23,265 ఇక్కడైతే కనుక ఓటబావే. సో ఇట్లాంటి లెవెల్స్ని ఛేదించడం అనేది 1 డేలో 2 డేస్లో అయ్యే పని కాదు. ఇది టర్నింగ్ కదా, ఒక్కసారిగా దీన్ని కొట్టింది అని అంటే ఏంటంటే సడన్గా షాకింగ్ బౌన్స్లు వస్తాయి. కాబట్టి ఏంటంటే మనం ఈ పర్టికులర్ ఏరియాలో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తానన్నమాట. సో ఈ జోన్ నుంచి రివర్స్ అవుతుందా లేదా అనేది మనం మండే అనేది నేను చెప్తానన్నమాట. అంటే ఈ జోన్లో ఆర్డర్స్ ఫ్లో ఎట్లా ఉంది, ఆ జీడిపి షాక్ని ఎఫ్ఐస్ ఎంతలా మనసుకు తీసుకున్నారు అనేది ఆ వ్యాలిడేషన్ చూడాలి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్, డిఐస్, ఎఫ్ఐస్ చాలామంది ఉంటారు. కానీ వాళ్ళల్లో కూడా ఏనుగు బలం ఎవరిదో చూడాలి. చాలామంది వాళ్ళ ఇంటెన్షన్ బై ఉండొచ్చు, చాలామంది సెల్ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా బలవంతులు ఎవరు అనేది చూడాలి. సో అలా చూడాలి అంటే ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు తెలుస్తుంటుంది మనకి. కాబట్టి మండే మార్కెట్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి అని చెప్తాను. జీడిపి రూపంలో అయితే కనుక షాకు
మనకి టెంపరీగా మండే అయితే కనుక గ్యాప్ డౌన్ అవుతుంది. కానీ గ్యాప్ డౌన్ అయినాక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ గ్యాప్ డౌన్ అయ్యి మనకి మండే కానీ ఆ కమింగ్ డేస్లో కానీ ఓవరాల్గా మార్కెట్ ఎస్పెషల్లీ 23,491 23,265కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హ్యూజ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ బై ఆర్డర్స్ని ఎట్లా వాళ్ళు డీల్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చూద్దాం. కాబట్టి తొందరే ఉంది. మనం ఆల్రెడీ వెయిట్ చేస్తున్న లెవెల్కి ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మన ఆ రివర్సల్ని మనం అబ్జర్వ్ చేస్తూ మనం చూద్దామని చెప్తాను. చూడండి సార్, సంవత్సరం మొత్తంలో సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని ట్రేడ్లు దొరుకుతాయి అనుకుంటున్నారు నిఫ్టీలో? మీరు రోజుకు ఒకటి దొరుకుతుంది అనుకుంటున్నారా? రోజుకి 10 ట్రేడ్లు దొరికితే రాకేష్ జుంజునవాలా గారికి ఓన్లీ 18% CAGR మాత్రమే ఎందుకు సాధ్యమైంది? అర్థమవుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సోషల్ మీడియా ప్రభావంలో పడద్దు. సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు ఆప్షన్ సెల్ చేయండి, ఇంకో ఆ పై లైన్ దాటితే సపోర్ట్ దాటిపోయినట్లే, ఇక 24,000 పైన ఉన్నంతసేపు ఏం కాదు, 24 దిగి కాసేపు గంట ట్రేడ్ అయితే కనుక కిందకి సేల్ కొట్టండి. అట్లాంటి ఏం పని చేయవు స్టాక్ మార్కెట్లో. అర్థమవుతుందా? అది సో అలా ఉండవు. చూడండి ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ పీపుల్ స్టాక్ మార్కెట్లో ఎవరైనా మీరు మాట్లాడండి, వాళ్ళ స్టెప్స్ చాలా తక్కువ ఉంటాయి. చెస్లో అయినా సరే మీరు ఎన్ని మూవ్స్ వేసారనే దాన్ని బట్టి మీ గెలిపోవటం ఉండదు. వేసే అడుగు పిడుగులాగా ఉండాలి. అదనమాట. సో చెప్పా కదా, క్రోకోడైల్ లాగా అనమాట. ఆకలి ఎక్కువ, ఓపిక ఎక్కువ, దప్పిక ఎక్కువ, దాహం ఎక్కువ. కాబట్టి అలా చూసి మనం పాయింట్ ఆఫ్ వ్యూలో గురి చూసి వేయాలి. అంతేగాని డైలీ గ్లోబల్ న్యూస్ ఎట్లా ఉన్నాయి, ఆ బ్యాడ్ న్యూస్ ఉంది, ఇక్కడ ఎట్లా చెప్పారు, అక్కడ ఎట్లా చెప్పారని చెప్పి వెళ్తే ఏంటంటే అకౌంట్లకి తూట్లు పడతాయి. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సండే వీడియోలో మంత్లీ వీక్లీ టైం ఫ్రేమ్వర్క్లు చూపిస్తా. నేను మరింత ఎక్స్ప్లెనేషన్ అనేది నిఫ్టీ మీద ఇచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. చూడమని దాని తర్వాత అదానీ గ్రీన్కి సంబంధించి, సో జపాన్స్ బిగ్గెస్ట్ బ్యాంక్స్ టు ప్లాన్ టు మెయింటైన్ టైస్ టు గౌతమ్ అదానీ ఊహించిందే. అలాగే రిమైనింగ్ వాళ్ళు కూడా చాలామంది మిడిల్ ఈస్ట్ బ్యాంక్స్ వాళ్ళంతా కూడా మెయింటైన్ టై. చూడండి, వాళ్ళ పేమెంట్లు వాళ్ళకి సరిగ్గా ఉంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. యుఎస్ వాళ్ళు అలిగేషన్ చేశారు, ప్రూవ్ చేయలేదు కదా. అర్థమవుతుందా? చాలా తతంగం అవన్నీ కూడా. సో మీకు చాలాసార్లు చెప్పాను, నాకు తెలిసి అదానీ పడిపోయినప్పుడల్లా సపోర్ట్ చేసిన ఛానల్ ఏదన్నా ఉంది అని అంటే మన మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్, చాణక్య స్టాక్ ట్రేడర్స్. అవునా కాదా? అవునైతే అవునని చెప్పండి, కాదైతే కాదని చెప్పండి. అర్థమవుతుందా? హిండన్బర్గ్ స్కామ్ అప్పుడు ఏంటంటే అందరూ ప్రపంచం అంతా భయపడ్డప్పుడు అబ్జర్వ్ చేయమని చెప్పాను. మీకు గుర్తుందా? 410 360 లెవెల్ చూసే ఉంటారు. అలాగే ఏంటంటే ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా అన్నిసార్లు కూల్గా మనం ఏంటంటే లోయర్ లెవెల్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నమే చేసాం తప్ప అదానీ గురించి ఏమీ చెడుగా మాట్లాడలేదు నేను. ఎందుకంటే సేమ్ థింగ్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఒక గవర్నమెంట్కి ఫేవర్ ఏమో అనుకోవచ్చు, కానీ అది కాదు. బిజినెస్ మ్యాన్ పవర్ఫుల్. ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ కాకుండా వేరే గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేయగలరు. అలా ఉంటుంది. అక్కడ అపోజిషన్లో వాళ్ళు మళ్ళీ రాగానే మళ్ళీ బిజినెస్ పీపుల్కే ఫేవర్గా ఉంటారు. అది కామన్ అంతే. సో ఎందుకంటే వాళ్ళు అలా నడిపిస్తారు. సో చాలామంది ఏమిటంటే గవర్నమెంట్ పాలిస్తుంది, చాలా కంట్రీలో గవర్నమెంట్ పాలిస్తుంది, గవర్నమెంట్ డిసిషన్సే బిగ్ అని అనుకుంటారు. కానీ బిజినెస్ పీపుల్ యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎందుకంటే మన ఎకానమీకి బెనిఫిట్ అవుతారు. వాళ్ళకి కూడా ఏంటంటే గైడ్లైన్స్ల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి పనికొస్తారు అని చెప్పి చెప్పచ్చు. మీరు ఎలా చదువుతున్నారు ఈ పాయింట్లు అంటే ధృవ సినిమా చూడలేదా? మీరు చూశారు కదా. చూడండి మనసు. అలాగే అదానీ గ్రీన్. సో అదానీ గ్రీన్ ఏంటంటే నిఫ్టీ 50లోకి ఎంట్రీ వస్తుందన్నమాట. సో ఆ శుభగడియల్లో ఏంటంటే ఈరోజు ఒక్క డేలోనే 22% దాకా ర్యాలీ అయింది అని చెప్పి చెప్పచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ అదానీ గ్రీన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ర్యాలీ అయింది కదా అని చెప్పి నేను అదానీ గ్రీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయను. ఎందుకనంటే నాకు నచ్చిన, అంటే ఫండమెంటల్గా నాకు స్ట్రాంగ్గా నచ్చిన, ఎడ్యుకేషనల్గా నచ్చిన స్టాక్ ఏంటి అని అంటే, స్టాక్ అనే దానికన్నా కంపెనీ ఏంటి అంటే అదానీ పోర్ట్స్. సో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ యొక్క బిజినెస్ వేరే వాళ్ళు రీప్లేస్ చేసే బిజినెస్ కాదు. అందుకని దాన్ని ఒక్కదాన్ని నేను ఏంటంటే స్టడీగా ట్రాక్ చేస్తూ ఉంటాను. అదనమాట. వేరే నాకు ఇష్టం లేదన్నంత మాత్రాన అవి పెరగటం పడిపోవడం వాటిని నేను స్పెక్యులేట్ చేసినా చేయకపోయినా నాకేమీ ఇబ్బంది లేదు, ఫరక్ పడదు, అవసరం లేదు మనకు. అది అర్థమవుతుందా? నేనేంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేంటంటే ఆ బిజినెస్ ఎంత స్ట్రెంత్ అనేది చూస్తాను, దానికి రీప్లేస్మెంట్ ఉందా లేదా అనేది నేను చూస్తానన్నమాట. దాని ఎంత స్ట్రాంగ్
బిజినెస్ బిల్డ్ అయ్యి ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాను, మేనేజ్మెంట్ చూస్తాను, అదనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే జీ ఎంటర్టైన్మెంట్ ఇంట్రాడేలో 7.5% దాకా జంప్ అయింది. ఓవరాల్గా 5% దాకా అరౌండ్ ఉన్నట్టు క్లోజ్ అయింది కదా. సో ఎందుకని అంటే, సో ఈ షేర్ హోల్డర్కి ఏంటంటే మెయిల్స్ వచ్చే ఉంటాయి. మీలో చాలామంది జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి వచ్చి ఉంటాయి కదా, ఓటింగ్ సంబంధించి వచ్చినాయా, వచ్చే ఉంటాయి, చాలామంది పార్టిసిపేట్ చేసే ఉంటారు. సో పునీత్ గోయాంకాని ఏంటంటే యాజ్ ఏ డైరెక్టర్గా రీఅపాయింట్మెంట్ చేయడానికి ఆ ప్రపోజల్ని ఏంటంటే రిజెక్ట్ చేశారు షేర్ హోల్డర్స్. సో పెడా విరగలైంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రిలీఫ్ వచ్చిందనమాట జీ ఎంటర్టైన్మెంట్కి. అది యాక్చువల్గా మేనేజ్మెంట్ వల్లే కదా ఇష్యూస్. ఈ ఇక తను కాకపోతే కనుక ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది జీ ఎంటర్టైన్మెంట్ అని షేర్ హోల్డర్స్ ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేయడంతో స్టాక్ అనేది ఈరోజు జంప్ కొట్టింది. సో ఇది ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడండి అని చెప్తాను. చూడండి సార్, అలాగే రిలయన్స్కి సంబంధించి సో రిలయన్స్ యొక్క కీ లెవెల్స్ మాట్లాడుకునే ముందు సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే, ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే, మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కానీ ఎవరు లేకపోతే చూడండి, ఇక్కడ లింక్ క్లిక్ చేస్తున్నాను. జస్ట్ మీరు నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. ఫ్లాట్ 20 రూపీస్ మాత్రమే F&Oకి, ఇంట్రాడేకి, వీటికి పర్ ఆర్డర్ 20 రూపీస్ మాత్రమే. ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో అట్లాగే ఏంటంటే ఎవరైతే మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తారో, ఒకవేళ మీకు యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా తెలియకపోయినా, మినిమం బేసిక్స్ ఆఫ్ ది క్యాండిల్ స్టిక్స్, మనీ మేనేజ్మెంట్ ఇట్లాంటివి తెలియకపోతే ఏంటంటే ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో ఆ ఐడిని మా టీం నెంబర్కి పంపిస్తే కనుక, అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఐడిని మా టీం నెంబర్కి పంపిస్తే మిమ్మల్ని గ్రూప్లోకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. వెబినార్ సెషన్స్ అవి మీకు కండక్ట్ చేస్తూ ఉంటాను. వాటి వల్ల ఏంటంటే మీకు ఆ గైడెన్స్ అనేది దొరుకుతుందన్నమాట. అది బిగినర్స్ ఇబ్బందులు పడకుండా. చూడండి, అలాగే రిలయన్స్ యొక్క లెవెల్స్ చూసే ముందు సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న పాయింట్ అది ఏంటది అంటే, సో రిలయన్స్, వేవ్ టెక్, హీలియం వీళ్ళతో ఏంటంటే అంటే ఈ కంపెనీలో 21% స్టేక్ కొన్నారు. ఎంత వెచ్చించి అంటే $12 million వెచ్చించి. అది సో హీలియం గ్యాస్ ఉత్పత్తి చేస్తారనమాట కంపెనీ. అది రిలయన్స్కి పనికొచ్చేదే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పాను. ఒకసారి రిలయన్స్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, సార్ రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ని బేస్ చేసుకొని ఒక జోన్ డ్రా చేశాము. హయ్యర్ లెవెల్లో నుంచి పడుతున్నప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి అని. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత మీరు ఆ బౌన్స్ కూడా చూసే ఉంటారు. సో అట్లాగే ఏంటంటే ఇప్పుడు బౌన్స్ వచ్చింది కదా అని చెప్పేసి రిలయన్స్కి గుడ్ న్యూస్ వచ్చింది కదా అని చెప్పి మనం డిస్కస్ చేసినప్పుడు దీని గురించి పాజిటివ్గా మాట్లాడినా మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ కింద అనే చెప్పాను. అర్థమవుతుందా? ఎందుకంటే అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టర్నింగ్ దగ్గర నుంచి మనకి రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ట్రేడ్ అబ్జర్వేషన్ దొరుకుతుందని చెప్పి మీకు చెప్పాను. అర్థమవుతుందా? కాబట్టి ఈ జీడిపి వల్ల మళ్ళీ మార్కెట్ పడి నిఫ్టీ పడితే, నిఫ్టీ, రిలయన్స్ ఇవన్నీ పడితే మళ్ళీ ఈ పర్టికులర్ లెవెల్లో వ్యాలిడేషన్ చెక్ చేయాలి. ఈ పర్టికులర్ లెవెల్కి వచ్చిన తర్వాత రియాక్షన్ ఎట్లా ఉంది, ఆ లోడ్ బ్యాలెన్సింగ్ ఎట్లా ఉంది చూసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మన ఛానల్లో కానీ అప్డేట్ చేస్తాను. అర్థమవుతుందా? ఏంటి స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ అబ్జర్వేషన్ చూసే వాళ్ళ కోసం. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసుకునే వాళ్ళకి ఆల్రెడీ ఈ లెవెల్ మీకు డిస్కస్ చేశాను రాకముందే. సో ఈ ఏరియాలో ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది అని చెప్పాను. అర్థమవుతుందా? సో అది కదనమాట. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు డైలీ ప్రైస్ యాక్షన్ చూడాల్సిన అవసరం లేదు, చూడకూడదు కూడా. కానీ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్. సో ఇంతకీ మీకు ట్రేడింగ్కి, ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ తెలుసా? ఫస్ట్ అది తెలుసుకోవాలి అని చెప్తాను బిగినర్స్కి. చూడండి మనసు, అలాగే భారతీ ఎయిర్టెల్కి సంబంధించి సో ఐసిఐసి సెక్యూరిటీస్ వాళ్ళు ఏంటంటే టార్గెట్ అప్డేట్ పెంచారనమాట 1875కి. సో అందువల్ల ఏంటంటే భారతీ ఎయిర్టెల్ ఇంట్రాడేలో 7% దాకా ర్యాలీ అయింది. సో ఓవరాల్గా 4% పెరిగి క్లోజ్ అయినట్లుంది కదా. సరే, ఎంత క్లోజ్ అయినా ఓవరాల్గా గెయిన్ రావడానికి కారణం అయితే ఐసిఐసి సెక్యూరిటీస్ వాళ్ళు భారతీ ఎయిర్టెల్ యొక్క టార్గెట్ని 1875కి అప్గ్రేడ్ చేశారనమాట. ఫ్రెండ్స్, అట్లాగే టాటా మోటార్స్, మహీంద్రాకి సంబంధించి ఏంటంటే ఇండియా ప్లాన్స్ టు ఎక్స్పాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సెంటివ్స్ అంట. సో ఆటో మేకర్స్కి ఏంటంటే ఈ ఇన్సెంటివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ చేద్దాం చూస్తున్నారు. ఎవరికి ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తారో వాళ్ళకి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో టాటా మోటార్స్కి, మహీంద్రా పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ అవుతాయి కాబట్టి ఒకసారి ఫోకస్ చేయండి అనే న్యూస్ అప్డేట్ అంతే. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం వెయిట్ చేస్తున్న లెవెల్ కింద. అర్థమవుతుందా? కాబట్టి ఈ జీడిపి న్యూస్ వల్ల బ్యాడ్ అయినా, డిప్ అయినా ఈ ఏరియాకి వచ్చేటప్పటికి కాస్త చల్లబడింది అనుకోండి. సో మనకి ఏంటంటే అబ్జర్వ్ చేయడానికి మంచి స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయడానికి మంచి లెవెల్ అవుతుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే జీడిపి
బ్యాడ్ అవుతుందని ఊహించిందే, కానీ అంత బ్యాడ్ అవుతుందని ఊహించలా. కానీ మరి ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ చల్లబడుతుంది కదా. కాబట్టి ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాలో రియాక్షన్ ఎట్లా ఉందో చూడాలి, అంతే కదా. లెవెల్ మనం డ్రా చేసుకోవడం ఇంపార్టెంట్, ఆ లెవెల్లో వ్యాలిడేషన్ చూడటం అనేది అంతగా మించి ఇంపార్టెంట్ అనమాట. అది సో అది ఫ్రెండ్స్ మనకి వీడియో. సో ఇప్పటిదాకా చూసారంటే నచ్చుంటుంది, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ దాకా చూసారంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మన రెఫరల్ లింకు రిఫర్ చేయండి. అదనమాట మీ గైడెన్స్, మీ అండర్లో గైడెన్స్ ఉంచుకోండి. చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్తో రిఫర్ చేస్తున్నారు కదా, మీ ఫ్రెండ్ని రిఫర్ చేసినప్పుడు మీరు కూడా గ్రూప్లోకి రండి అనమాట. ఒక్కళ్ళు రండి, మన ఫ్యామిలీ మొత్తం కాదు. అట్లా మీ ఫ్రెండ్ రిఫర్ చేస్తే మీరు మీ ఫ్రెండ్ రావచ్చు అనమాట. నేను మా టీంకి ఇన్ఫామ్ చేశాను. అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్.